ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మన నెల్లూరులో ఉన్నటువంటి జిల్లా శాఖ అనుబంధంగా ఈ వెడలూరు రెడ్ క్రాస్ శాఖ ఇక్కడ ఏర్పడి 2008 నుంచి తన సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా మాకు ప్యారలల్గా ఇంకొక టీము నేత్రదానం మీద ప్రజల్లో అవగాహన చేయిస్తూ చనిపోయిన తర్వాత వారి కుటుంబాలను మోటివేట్ చేసి ఆ నేత్రాన్ని కలెక్ట్ చేసి మోడర్న్ ఐ హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వడం, తర్వాత ఎవరైతే అందులుగా ఉంటారో సర్టన్ పర్సన్స్ని వాళ్ళని చూసి ఆ కళ్ళు వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఎంతోమందికి నేత్రదానం అనేది ఇక్కడ ఉపయోగం అనేది జరుగుతుంది. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దేవళ్ళ యానాది రెడ్డి గారు వారి యొక్క తమ్ముడు శ్రీనివాసులు రెడ్డి గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మన సేవా సంస్థ అనే ఒక సంస్థని స్టార్ట్ చేసి కేవలం అందులకి చూపును ఇవ్వాలి, కంటితో ఎవరు బాధపడకూడదు, పేదవాడు కూడా కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడాలి, లేదు డబ్బు లేదు అనే చూపించుకోకుండా ఉండకూడదు అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఇప్పటి వరకు చనిపోయిన తర్వాత 130 మంది దగ్గర నుంచి కార్నియాన్ని సెలెక్ట్ చేయడం, వాళ్ళు కలెక్ట్ చేసుకొని నెల్లూరు మోడర్న్ ఐ హాస్పిటల్ ద్వారా ఇలా ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక విడవలూరు హై స్కూల్ నందు ఒక క్యాంపుని ఏర్పాటు చేయడం. ఆ క్యాంపులో ఈరోజు ఓపీ కనుక చూసినట్లయితే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు. వాళ్ళు ఇక్కడే వాళ్ళకి అన్ని టెస్టులు చేయించడం, డాక్టర్ గారు కనుక ఎవరికైనా ఆపరేషన్ అని సజెస్ట్ చేస్తే దాదాపు ఒక 60-70 మంది ఇప్పుడు చూపించుకున్నారు. అలాగే 1 గంట 2 దాకా జరుగుతుంది ఓపీ. బహుశా 100 నుంచి 150 దాకా వస్తుంది. వాళ్ళల్లో ఎవరికైతే డాక్టర్ గారు ఆపరేషన్ అని సజెస్ట్ చేస్తారో వాళ్ళకి బీపీ, షుగర్లు ఇలాంటి టెస్టులన్నీ చేసి వాళ్ళే నెల్లూరు మోడర్న్ హాస్పిటల్కి తీసుకెళ్ళి రేపు మార్నింగ్ ఆపరేషన్ చేసి ఎల్లుండి మళ్ళీ వాళ్ళని ఇక్కడికే తీసుకొచ్చి వారే ఈ రోజు వచ్చిన పేషెంట్లు ఆపరేషన్ అంటే ఖచ్చితంగా రేపు అందరికి ఖచ్చితంగా చేసేస్తారు. అంటే షుగర్, బీపీ కంట్రోల్లో ఉండాలి. 10 మంది 20 మంది వస్తారు. 20 మందికి ఆపరేషన్ చేసే ఉందండి, నెల్లూరులో ఉంది. వాళ్ళే వెహికల్ ద్వారా తీసుకెళ్లిపోతారు. 2 బ్యాచ్లు. ఆపరేషన్ ఎటువంటి ఎలాంటిది అవసరం లేదండి. వాళ్ళు మోడర్న్ హాస్పిటల్ వాళ్ళు చేసేది కూడా ఒక ట్రస్టీగానే ఒక మంచి ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నారు. ఎలాంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆపరేషన్కి ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కూడా దాదాపుగా వాళ్ళు కవర్ అయిన దాకా ఒక 1 or 2 monthsకి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా వాళ్ళే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏదైనా లెన్స్ అట్లాంటి అవసరం వాళ్ళే ఫిక్స్ చేస్తారు. అమౌంట్ కూడా లేదు, వాళ్ళే ఫిక్స్ చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.